అఘోరి మీడియా ద్వారా మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. వివరాలకు వెళ్తే హైదరాబాద్లోని చైతన్యపురి మొగళ్లపల్లి ఉపేంద్ర గుప్తా కార్యాలయానికి చేరుకున్న అఘోరి మీడియా ద్వారా సంచలన వ్యాఖ్యలు చేస్తూ ఒక వ్యక్తి పురుషాంగాన్ని నడి రోడ్డుపై కోయబోతున్నారని అఘోరి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. దేవాలయాలపై, మహిళలపై, గోవులపై దాడి చేస్తున్న వారిని శిక్షించకుంటే ఆత్మార్పణ చేసుకుంటారని, అంతేకాకుండా ఉపేంద్ర గుప్తా చేస్తున్న సేవా కార్యక్రమాలు నచ్చడంతో ఇక్కడికి వచ్చానని అఘోరి మీడియా ద్వారా తెలిపారు. అయినా సరే ప్రభుత్వాలు స్పందించట్లేదు, హిందువులు ఎవరు కూడా ఏకం అవ్వట్లేదని నేను నా వంతుగా నేను ఇప్పుడు కార్తీక మాసంలో కూడా 2-3 పూజలు ఉండి కూడా నేను వాటిని కొద్దిగా వేరే ఇంకా తెలంగాణలోనే చేద్దాం, అదే పూజ లేదు అని ఇక్కడికి వచ్చి నా వంతు నేను ఎక్కడైతే గుళ్ళు ధ్వంసమైందో అక్కడికి వచ్చి నా వంతు నేను చేశాను పూజలు. నేను ఇదే ప్రజలకు కూడా కానీ తెలంగాణ ప్రభుత్వానికి ఇదే చెప్పబోతున్నాను. అందరం కలిసికట్టుగా మన ధర్మాన్ని కాపాడుకుందాం, ఆడపిల్లలను కాపాడుకుందాం, గోహత్యను ఆపుదాం. ఈ 3 జరగని పక్షంలో నా వంతు నేను తాండవం చేసి ఈ దేహాన్ని కూడా వదిలిపెట్టబోతున్నాను. ఎందుకంటే ఎంత హెచ్చరించినా సరే ఎవరు మేలుకోవట్లేదు. ఎందుకు హిందువులందరూ ఏకం అవ్వట్లేదు, ఎందుకు ప్రభుత్వాలు కూడా స్పందించట్లేదు అనేది ఒక చిన్న నా ఈ మీడియా పరంగా కూడా చెప్తున్నాను. ఇప్పటికైనా కఠిన చర్యలు తీసుకోండి. ఎవరైతే ఆ గుళ్ళు ధ్వంసం చేసినో ఎక్కడున్నారో ఏమున్నారో వాళ్ళ అసలు ఎక్కడుంటారు, వాళ్ళకు ఏమైనా శిక్ష చేసినా లేదా ఏ ప్రజలకు కూడా అసలు ఇప్పటివరకు తెలియదు. ఎందుకు ఇట్లా చేస్తున్నా, నేనే ధర్నా చేద్దాం అనుకున్నా, కానీ ఈ కార్తీక మాసం పూజల వల్ల అఘోరులు కూడా చాలామంది వస్తున్నారు. మేము ఆ పూజలు ఉన్నాయి దానివల్లనే నేను ఇంకా ఏం చేయలేకపోతున్నా. ఇదంతా అయిపోయిన తర్వాత కార్తీక మాసం తర్వాత నేను మళ్ళీ ఎక్కడైతే ఆ గుళ్ళు ధ్వంసమైందో అప్పటి వరకు కూడా స్పందించకపోతే నా వంతు నేను ఇంకా చాలా పెద్ద ఎత్తున పోరాటం చేయబోతున్నాను. ముఖ్యంగా ఉపేందర్ గారి దగ్గరికి రావడానికి కారణం నేను స్వయంగా తెలుసుకున్నాను. ఇంకా చాలామంది ఉన్నారు, అందరి దగ్గరికి కూడా వెళ్ళబోతున్నాను. చాలా పెళ్ళిళ్ళు చేశారు, ఇంకా చాలా ఎన్నో సేవలు చేశారు, పిల్లలకు కూడా సేవ చేశాను, ఎంతో సేవ చేసింది కాబట్టి నేను చాలామంది హిస్టరీ నా దగ్గర ఉంది, అందరికి కలుస్తాను. ఇలాంటి సేవ చేసే వాళ్ళని నా వంతు నేను కాపాడుకోవాలి. ఇది కూడా ఒక ప్రకారం లోక కళ్యాణం కాబట్టి ఇలాంటి వాళ్ళని నా వంతు మద్దతు తెలిపితే ఇంకా వీళ్ళు ఇంకా ఆ ఆనందంలో ఇంకా రెట్టింపు ఉత్సాహంలో ఇంకా మంచి సేవ చేసుకోగలుగుతారు. వీళ్ళకి ఏదైనా కష్టం ఉంటే వీళ్ళ ఒక బిడ్డలాగా నా వంతు నేను తీరుస్తాను. ఒకసారి మాట ఇచ్చిన తర్వాత వెనక్కి తీసుకోవడం అనేది ఉండదు. అది ఆత్మార్పణ కానీ ఇంకోటి కానీ దానికి టైము సందర్భం బట్టి నేను చేస్తాను. ఓకేనా, ఇప్పుడంటే ఇప్పుడు చేసుకోవచ్చు, కానీ లోక కళ్యాణం గురించి వచ్చినప్పుడు గురువు ఆజ్ఞతోనే నేను నడుస్తున్నాను. నిన్ననే శంషాబాద్లో అయ్యేది, కానీ గురువుగారు అన్నారు ఆగండి, కుంభమేళ ఉంది, అక్కడ అందరము డిసైడ్ అవుదాము, అప్పుడు మీరు తీసుకోవచ్చు నిర్ణయం అన్న తర్వాతనే మళ్ళీ వెనక్కి తగ్గాను. అవ్వడము తండ్రి ఈ కుంభమేళలో ఏదో ఒకటి డిసైడ్ అవుతుంది, దాన్ని బట్టి నేను నడుచుకుంటాను. కానీ ఎప్పుడు కానీ నా అడుగు మాత్రం వెనక అడుగు వేసేది లేదు. ఎంత పెద్ద విధ్వంసంలో వచ్చినా కూడా దాన్ని ఆపడానికే నా ప్రయత్నం. ఎంతమంది అడ్డుకున్నా, ఎంతమంది ఇంకా ఎన్ని విమర్శలు చేసినా కూడా వెనక్కి అడిగే ప్రసక్తే లేదు. ఆడపిల్లని ఎవరైనా చెయ్యి వేస్తే అంగం కోసి, ఈ మధ్యలో ఒక అంగాన్ని కోయబోతున్నాను, ఒక పెద్ద ఎత్తున జరగబోతుంది. అంగాన్ని కోసి మీరందరూ చూస్తుండగా నడి రోడ్డు మీద పెడతాను. ఇది హెచ్చరికగానే.